హలో ఎవ్రీవన్. కేజీ మటన్ కూర అయితే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఏమీ లేదండి, బాండీ పెట్టుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత 2 కప్పులు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసి అవి బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేగించండి. తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు చీలికలు కోసుకుని 2 రెమ్మలు కరివేపాకు వేసి ఒక్క 15 నిమిషాలు అటు ఇటు బాగా కలుపుతూ ఉండండి. అలా కలుపుతూ ఉంటుంటే ఆనియన్ ముక్కలు అయితే కలర్ చేంజ్ అవుతాయి. ఆనియన్ ముక్కలు కలర్ చేంజ్ అయిన తర్వాత కేజీ మటన్ని శుభ్రంగా కడుక్కొని నీట్గా వాష్ అయితే చేసేసుకుని ఆ వేగించిన ఆనియన్ ముక్కల్లో వేసేసి ఒక్క 15 నిమిషాలు అటు ఇటు కలిపేసి మూత అయితే పెట్టేయండి. ఇలా వాటర్ ఇంకిపోతూ ఉంటాయండి. ఇలా వాటర్ ఇంకిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కళ్ళ ఉప్పు అయితే వేసేసి లైట్గా పసుపు అయితే వేసేసి మళ్ళీ ఒక 15 నిమిషాలు మూత అయితే పెట్టండి. మూత పెడితే ఇలా ఆయిల్ అయితే పైకి తేలుతుంది. తేలిన తర్వాత మీకు తగినంత కారం అయితే వేయండి. పసుపు వేసిన తర్వాత ఇలా ఆయిల్ అయితే పైకి తేలుతూ ఉంటుందండి. తేలిన తర్వాత కారం మీకు తగినట్టు, అదే మీరు ఎంత క్వాంటిటీ తింటారో దానికి తగ్గట్టు కారం వేసేసుకుని ఒక 15 నిమిషాలు అటు ఇటు వీడియోలో చూపిస్తున్నట్టు ఉప్పు కారం అవన్నీ మటన్ ముక్కలకి పట్టేలాగా ఒక్క 15 నిమిషాలు అటు ఇటు బాగా కలపండి. కలిపేసిన తర్వాత ఆయిల్ అయితే పైకి తేలుతూ ఉంటుందండి. తేలిన తర్వాత 2 గ్లాసుల వాటర్ అయితే పోయండి. 2 గ్లాసుల వాటర్ అయితే పోసిన తర్వాత ఒక 15 నిమిషాలు అటు ఇటు కలిపేసి మూత అయితే పెట్టండి. ఆ మూత పెట్టిన తర్వాత సగం వాటర్ అయితే ఇంకిపోయి ఉంటుందండి. అదే సగం వాటర్ మరిగిపోయి ఉంటాయి. ఆ మరిగిపోయినప్పుడు ఒక్క 2 కప్పుల టమాటా ముక్కలు అయితే వేసేసి ఒక 15 నిమిషాలు అటు ఇటు కలిపేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక కప్పు అయితే వేసేసి ఒక 15 నిమిషాలు అటు ఇటు బాగా కలిపేయండి. కలిపేసిన తర్వాత మీకు కొంచెం ఉప్పు ఎక్కువైంది అనిపిస్తే బంగాళాదుంప ఒకటి కోసి వేసుకుంటే ఆ ఉప్పు కరెక్ట్గా సరిపోతుందండి. అందుకే నేను ఎప్పుడైనా ఉప్పు ఎక్కువైంది అనిపిస్తే ఇలా బంగాళాదుంప కోసి వేసేస్తాను. ఉప్పు ఆ ముక్కలకు పట్టేసి అసలు ఉప్పు క్వాంటిటీ ఎక్కువ అయ్యిందని తెలియకుండా చాలా బాగుంటుంది. తర్వాత ఒక 15 నిమిషాలు మూత అయితే పెట్టేసి ఒక 5 నిమిషాలు అటు ఇటు కలిపేసి 2 రెమ్మల కరివేపాకు కొత్తిమీర వేసేసి ఒక 15 నిమిషాలు మూత అయితే పెట్టేసిండి. పెట్టి తీసి చూస్తే ఇదిగోండి మటన్ కర్రీ అయితే రెడీ. వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంచుకోండి. కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.